వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్రముఖ సైంటిస్ట్ నబీవుద్దీన్ బాషా గారిని కలవబోతున్నాం. అతను నాసా సైంటిస్ట్లో 50 లక్షల రూపాయల ప్యాకేజ్ని వదిలేసుకొని మనకు ఎర్రగుంటలో జీవిస్తున్నాడు. ఎందుకు అతను అక్కడి నుంచి అంత జీతాన్ని వదిలేసుకుని కూడా ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాడు? సో ఆయన జీవిత చరిత్ర ఏంటి, ఎందుకు అతను అక్కడి నుంచి రావాల్సి వచ్చింది, సో ఇలాంటి గల కారణాలని అతనితోనే తెలుసుకుందాం. ఎందుకు అతను మన ఎర్రగుంటలో జీవించడానికి గల కారణాలు. నమస్తే బాషా, బాగున్నావా సార్? మీరు ఎందుకని 50 లక్షల రూపాయల ప్యాకేజ్ని అక్కడ వదిలేసుకొని ఇక్కడ ఎర్రగుంటలో ఎందుకు జీవిస్తున్నారు? నాకు ఎర్రగుంట ఇష్టం వచ్చేసాను సార్. వచ్చేస్తే ఆ డబ్బులు ఆడ పెట్టేసి వాళ్ళకి సమాధానం వద్దు వాళ్ళనా డబ్బులు ఇసి దుంకొని వచ్చినా సార్. వాళ్ళకే అది మనకు వద్దనుకునే, మాకు వద్దనుకునే. నచ్చినా బాషా నిజంగా. నీ గ్రాడ్యుయేషన్ ఎక్కడ కంప్లీట్ చేసినావు? ఎక్కడ పెట్టేసి ఆనే రూమ్లో పెట్టేసి దుంకొని పెట్టేసేసిన. వెరీ గుడ్. నిజంగా నీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం. 10th క్లాస్ ఎక్కడ చదివినావు? ఎక్కడ హై స్కూల్. హై స్కూల్ ఏం హై స్కూల్? బాయ్స్ హై స్కూల్. బాయ్స్ హై స్కూల్ అంటే ఏమిటి? బాయ్స్ హై స్కూల్ కాలేజీలో చదివి వచ్చేసి వచ్చేసి వెరీ గుడ్. సరే, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఇంటర్మీడియట్ ఇట్లా బైపీసీ తీసుకొని ఇట్లా సైంటిఫిక్గా పోవాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు నాకు దేవుడు ఇష్టపడి వచ్చేసిన బయటకి ఇష్టం బడికి చేసినాం. ఆ తర్వాత డిగ్రీలో ఎక్కడ డిగ్రీ చదవలేదు, ఎక్కడ చదవలేదు సార్. మళ్ళీ సైంటిస్ట్గా నువ్వు ఎందుకు అక్కడ ఎన్నికైనావు? ఎక్కడున్నా వాళ్ళు పిలుచుకుని వేరాలు కూడా పిలుచుకుని మేడం మేము వచ్చేసి ఈ కాలేజ్ లైఫ్లో కాలేజీలో ఉంది పిలుచుకుని దాని మీరు వచ్చి బాగా కాలేజ్ ఉంటే బాగుంటుంది సార్. మీరు పిలుచుకుని వేరు డబ్బులు జరిగి వచ్చేసిన. ఓకే ఓకే. ఈ కాలేజ్ లైఫ్లో ఎవరైనా ప్రేమించినావా? ఒక ఆమెకి ప్రేమించిన. ఒక ఆమె అయితే నీకు కూడా లవ్ స్టోరీ ఉంది? ఎంత స్టోరీ అది? ఎంత స్టోరీ? నాకు ఆమె ఇద్దరికి, ఆమె పెద్ద ఆమె చిన్న. సరే బాషా, ఇప్పుడు అక్కడ నుంచి నువ్వు ఇక్కడికి గల కారణాలు ఎందుకు ఇక్కడ కొందుకు వచ్చినావు? మేము కంగడ ఇది కావాలని ఏముండో కన్నా వచ్చేసి అక్కడ నేను అక్కడ వద్దని వచ్చి ఆమె పెళ్లి ఏరాలు వెళ్ళి వస్తున్నా దుంకొని వచ్చి. అది కాదు, ఇప్పుడు ఆ 50 లక్షల రూపాయల ప్యాకేజ్ని వదిలేసి నువ్వు ఎందుకని ఇక్కడ ఉన్నావు? నాకు ఇక్కడ లక్క వాళ్ళు లక్క ఇచ్చారని వాళ్ళు ఉండు అన్నా, ఎంత లక్క ఇచ్చాను నువ్వు ఉండు అన్నా దుంకొని. ఇప్పుడు ఇక్కడ ఏం పని చేస్తున్నావు నువ్వు? నేను ఏదో ఒక పనికి హోటల్గా పనికి పోతున్నా. అంటే 50 లక్షల రూపాయల ప్యాకేజ్ వదిలేసి పనికి పోతున్నావు? ఏం పనికి పోతున్నావు? ఏదో పని వంట ఏదో పూలమ్మని ఏదో పూలమ్మను. అంటే బేకారుగా ఉండకండి మీరు కూడా, మాదిరి కష్టపడని నువ్వు అక్కడ నుంచి దొంగొచ్చి. సరే బాషా, ఇప్పుడు మనము రాకెట్లు వదులుతున్నారు కదా, మీరు రాకెట్లు వదులుతున్నారు కదా సైంటిస్ట్ అక్కడ నాసాలో. ఇప్పుడు ఆ రాకెట్లు పోతున్నాయి కదా పైకి, ఎవరన్నా పైన లాగుతుంటారా? పైన రాగుతారు, ఒక మనిషి ఉంటాడు సార్. అంటే ఒక మనిషి రాగుతాడు. అంత ఫాస్ట్ గా ఎంత ఇచ్చారు జీతం? ఆడ వానికి 30,000 లాగిందానికి. ఎంతమంది ఉంటారట పైన? ఆడ సుమారు ఒక 20 మంది ఉంటారు. 20 మంది పైన. ఆడొకటి మంచి ఉంటారు. ఇప్పుడు నాకు పైకి పిలిచారు. పైకి పిలిచినారు? పైకి నువ్వు చేసేనా నాకు రాను కింద ఇస్తా, మీరు పైకి పోండి అని చెప్పినారట. సరే బాషా, ఇప్పుడు ఈ రాకెట్లలో విమానాలలో ఏంది పామాయిల్ పడతారా? అది ఒక నూనె డబ్బా ఉంది సార్. ఇది ఆ డబ్బా పామాయిల్ పడతారా? తర్వాత వచ్చేసి వేరుశనగ నూనె వాడతారా? తర్వాత వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్. ఈ మూడిట్లో ఏది వాడతారు? అది ఒక నల్ల నూనె వచ్చా సార్. నల్ల నూనె బండ్లకు మన సర్వీస్ ఇచ్చేదా? ఏదో అది నల్ల నూనె అంటే ఏది? అది ఒక మొహాలు అది డబ్బా చూపెట్టింది అమ్మ. ఆమె వంట చేసి అమ్మ లోపలకు పిసుకుని పోదు. ఆమె మీకేం పని, మీరు మీకు కావాలని పిలువు తినని మీకు అంటది. నువ్వు కాబట్టి కానీ తినండి, లోపలికి మాత్రం ఆ డబ్బాల దగ్గర రాని. ఎవరు రానిదే అమ్మ? లేడీస్. ఎవరు ఆమె పేరు? ఎవరు? భార్గవలమ్మనా? భార్గవమ్మ కాదు. ఎవరు? రామంజనా? అది ఒక పామాయిల్ వాడతారు. పామాయిల్ వాడతారు. సరే బసా, ఇది ఇంపార్టెంట్ బసా. ఇప్పుడు ఎందుకు ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ బ్యాన్ చేసినారు? పెన్సిలిన్ అందరికీ రోగాలు వచ్చినా పింఛన్ అని తీసేసారు సార్. ఇప్పుడు నీకు తెలుసు పడుతుందా? పడుతుంది. వేసుకుంటున్నా. ఎందుకని దాన్ని స్టాప్ చేసినారు? వాళ్ళు కాదు, దీనికి ఈ పెన్సిలిన్ బ్యాన్ చేయడానికి కారణం నువ్వే అంటున్నారు. ఎందుకని? పండుగ ఇప్పుడు జనాలు అందరికి పడిపోతారు. ఇది ఒకరు గచ్చు కదా, ఒక కాళ్ళు వాసన అందరు సాలిస్తారు సార్. అట్లా అందుకని నువ్వే బ్యాన్ చేసినావా? మీ బ్యాచ్ లో ఎవరన్నా బ్యాన్ చేసినా? మా ఫ్రెండ్స్ డమ్మి చేసి వద్దు అనుకున్నా సార్, ఇది కలిపి తీసండి సార్ అందరు వెళ్ళినారు. అంటే నువ్వే చెప్పినావా దానికి? నేనే చెప్పినా. నువ్వే చెప్పినా? ఇంత పని చేసిన భాష, పెన్సిల్ లేక ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటున్నారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ కాలు వాస ఏం చేస్తారు సార్? మీరు చెప్పండి సార్. కాలు అదే పెన్సిల్ చేసుకుంటే కాలు వాసనాయి. నేరోళ్ళు. ఎవరన్నారు? ఏరోళ్ళు నువ్వు చెప్తున్నారు ఏంది బస్ అంటే మించిన వాసన. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు సందమా ఉన్నాడా? ఉన్నాడు పైన ఉన్నాడు. ఆ సందమా వాళ్ళమ్మ బతికేదంగా? వాళ్ళమ్మ బతికేది ఎట్టుంది?
ఎట్టుంది? అదే ఒక ముస్లాం ఒక రకం ఉంది. పింఛన్ ఇచ్చారా ఆమెకు? పింఛన్ ఇచ్చారా? ఇచ్చారు పింఛన్. ఎంత ఇచ్చారు నెలకు పింఛన్ ఆమెకు? ఆమె రాసిరెడ్డి నుంచి ఇచ్చాను 200-300 ఇచ్చారు. రాసిరెడ్డి కాలం నుంచి ఈ 200. ఇప్పుడు ఎంత అయింది పింఛన్ ఆమెకు? 3,100 ఇచ్చారు. 3,100 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఆడికి తీసుకుపోయి? ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అట్లా వాలంటీర్లు ఇచ్చారా? గ్యారంటీ కాదు, గ్యారంటీ పోయి పంపిస్తారు పోస్ట్ లో పంపించారా? కాదు, మళ్ళా మనకు పౌర్ణమి రోజు బాగుంటాడు చంద్రుడు. బాగుంటాడు. ఇప్పుడు మామూలుగా చిన్నగా వచ్చాడు. ఎందుకు అదేమన్నా తుంచినారా ఎవరన్నా? తుంచే కాదు, ఇది అడ్డం చేసుకొని వచ్చాడు. ఎవరు? చందమామ. అదే ఆడ అడ్డం కోసుకొని వచ్చి మామిడి అడ్డం కోసుకొని రేపు అడ్డం కోసుకుంటా మేము ఎంత రోగాన తిరిగి వచ్చా, నువ్వు ఎంత తిరిగి రావరా సమాధానం. సరే బాషా, ఇప్పుడు నువ్వు సైంటిస్ట్ అవ్వాలని నీకు ఎందుకు అనిపించింది? నాకు ఇష్టం కానీ నాకు ఎవరు పిచ్చలేదు సార్. వచ్చి మేము బంగారాన్ని పోవాలనుకుంటాను. ఆ నుంచి ఎందుకు వచ్చినావు? 50 లక్షలు ఇప్పుడు ఏర సట తెరాలనుకుంటా, ఏర సట పిలుస్తాను పనికి లెక్క ఇచ్చాము, నీకు క్యాష్ అనేది ఇచ్చామంటారు. అందుకని నువ్వు అక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు రాకెట్లు అంతంత పైన ఉంటాయి కదా, ఈ రాకెట్లు ఈ విమానాలు ఇవన్నీ సరే ఒక ప్రతిష్ఠ చేస్తేనా ఒక మనిషి ఉంటాడు. ఈ మనిషి ఎంత డెకరేషన్ చేయాలన్నా వాడు చెప్తా అంటాడు, ఎట్లా చేయాలని చెప్తా అంటాడు. ఇట్లా సామాన్లు ఎన్ని పోవాలి అని చెప్తా అంటాడు. సామాన్లు ఎంత, గుడ్డ ఎంత, సీట్ ఎంత అన్ని చెప్పాలి బాబు. కటింగ్ చేసుకొని మిషన్ కింద కుట్టి ఆ దారం ఏం వాడతారా? దారం ఒకటి తెల్లదారం కూర్చాడు. దారమా కాదు, జాకెట్ల దారమా? ఇది బియ్యం వచ్చేది, చిత్తి బియ్యం. అది బియ్యాన్ని కూర్చేదా? మంచి పాయింట్ చెప్పినాడు. తర్వాత బచ్చా, ఇప్పుడు మీరు పైకి ఛాన్సాలు పోయింటారు కదా, దేవుడు ఏమైనా కనిపించాడా? నాకు ఒకటి ఇట్లా చంద్రుడు దూరం పోతా అంటాడు. చంద్రుడా? ఏం కొట్టాడుకున్నారా? కొట్టాడు కాదు, అది ఆకాశం ఎవరికైనా దొరకడు. ఇప్పుడు భూమిలో పోతావునా, ఇది భూమి ఇటు పోతాం. కక్షలు ఉంటాయి. ఇప్పుడు నా మీద నువ్వు ఎక్కడ అది దొరకదు. ఇప్పుడు అది భూమి పోతా ఉంటది. ఇది భూమి, ఇది లోపల పోతాం. మాకు అంతా లోపల ఈ అద్దాలు పెట్టుకొని ఇది ఇచ్చాడు. ఏమిచ్చాడు? అద్దాలు ఇచ్చాడు, మంచిగా ఒకటి ఇచ్చాడు. అది కళ్ళు పోతే నాకు సంబంధం లేదు చెప్పేస్తాడు. అందరికి మాకు సంబంధం లే, కళ్ళు పోతే నాకు సమాధానం చెప్తాడు. ఓకే బాచా. తర్వాత ఈ విమానానికి ఎందుకు ఏమన్నా బొక్కలు పడతాయా మీరు వెల్డింగ్ చేసేటప్పుడు? అట్లా ఏమన్నా బొక్కలు పెడతాడు. వాడు ఆడబడి చూసుకుంటాడు. వాడు బొక్కలు ఆడ జాడతారా, ఏడో బొక్కలు ఆడ బొక్క చేసాడు అన్ని చూస్తా ఉంటాడు. అన్ని చూస్తా ఉంటాడు. దానికి పెయింట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు మీరు? పెయింట్ ఏరా వాళ్ళ ఏరా మనిషి చెప్తాడు, మాకు చెప్పడు. పెయింట్ కూడా మాకేం చెప్పడు. దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంది. సరే బచ్చా, ఇప్పుడు ఓజోన్ పొరకు ఎవరు బొక్కలు పెట్టింది? ఎవరు ఒక మంచి ఐడియా ఒక చెప్తాడు మంచి. రేపు మీకేం సంబంధం లేదు, మీది పని చేసుకోండి, నా పని చేసుకుంటే వాడు చెప్పడు. అది మీరు తిరుపతి పెట్టండి, మళ్ళీ వచ్చి మిగతా కలుపుతాంటారు. అంతే. అంటే ఇప్పుడు ఓజోన్ వరకు పొక్కలు పడినాయా? ఎట పూడ్చారు దాన్ని? లప్పం పొడి ఏమన్నా పూడ్చారా? పూడ్చండి, ఒకటి ప్లేట్ పెడతాది, అదో ప్లేట్ పెట్టేసి పెడతాడా, దీనికి పెడతాడు లప్పం పూసి పెడతాడు. వాడు ఏం కూడా మంచి దిగుతాడా, ఏదో కవర్ కింద పెడతాడా, వాడి ఇట్లా దుంకుతాడా, అవన్నీ ఐడియా పెడతాడు. సరే అట్లా. ఇప్పుడు మనము ఈ విమానాలకు గాలి కొట్టేది తెలిసిన? గాలి మిషన్, ఇది చిన్న గాలి ఉంటాయి కాదు, గాలి కొట్టే మిషన్. సైకిల్ పంపు వాడతారా? సైకిల్ పంపు కాదు, అది ఒకటి మిషన్ ఉంటుంది. ఆ మిషన్ నాకు ఇప్పి బాచా, నేను పెట్టుకుంటాడా? అడుగుదాం మాట్లాడి. నీకు తెలుసు కదా అందరు ఆడ ఎయిర్పోర్ట్ కాడ ఆడ గాలి మిషన్ పెట్టుకుంటా. ఒకటి గాలి మిషన్ దానికి టైర్లు ఏ పడతారు? జేకే టైర్లా ఏ పడతారు? జేకే టైర్లేనా? ఆయనతో మాట్లాడినావు? అన్నతో చెప్పడు, నీకేం పడి నువ్వు పెట్టుకుంటావా అన్ని అడుగుతారు సార్ ఆడ ఎయిర్పోర్ట్ వాడు. ఇప్పుడు మంచి ఇప్పుడు ఏదైనా వచ్చేనా స్నానం ఇవ్వండి, కానివ్వండి, డ్రెస్ మాడిపోండి అని అంటారు సార్ అక్కడ ఎయిర్పోర్ట్ లో. సరే, ఇప్పుడు ఒక ఆంటీ వచ్చాది అంటే మీకేం అలా ఉంటారని చెప్పండి, చేసి పెడతాను. ఇప్పుడు మధ్యాహ్నం టైంలో మీరు ఆడ అందరు కలుసుకుంటారు కదా, ఇప్పుడు కుష్కా తింటారా, సంగటి తింటారా? కుష్కా చేరవా వాళ్ళకు కూడా కుష్కా చేరవా అలవాటు చేసినావు? అలవాటు చేసాం. మేము పెరుగు తింటా, వాడు సార్ ఏమి పెరుగు తిన్నాడు సార్, ఏమి ఏది సార్ మీకు. ఇంకోటి భాష, ఇప్పుడు వాడు అగ్గిపెట్టి మంచి ఉన్నాడు కదా, వాళ్ళ అన్న నువ్వు అంటున్నారు, నిన్ను పక్కన పెట్టి ఎందుకు అగ్గిపెట్టి మంచిగానే ఫేమస్ చేసినారు వాళ్ళు? వాళ్ళ అన్నకు ఫేమస్ ఏంటన్నా, వాళ్ళ అన్న ఏమంటాడైనా వాడు భాషను అమ్ముతాడా లేదని వాడు నాకడికి ఈ డైలాగ్ వచ్చాడు. ఎవరు? నీ దగ్గర నేర్చుకుని పోయి వాడు ఫేమస్ అన్నాడు.
మరి నువ్వు ఇంకా ఇట్టే ఉండవు భాష నువ్వు పట్టేసి వాళ్ళు ఎవరు ఇట్లా చేస్తాడు నాకు తెలియదు సార్. వాళ్ళకి తెలియదు. ఇప్పటి నుంచి నువ్వు ఫేమస్ అవ్వాలా. ఎర్రగుంటలో భాష అంటే ఫేమస్ అయిపోవాలి. ఇంకా వాడు నాకు చేసుకుని లంజోడు నాకు ఐడియా వేసుకుని వాడు బాగుపడతాడు లంజోడు నాకు నాశనం చేశాడు. వాడు నాశనం చేసినాడు. నేను దీన్ని ఖండిస్తున్నా భాష. అగ్గిపెట్టే మచ్చగానికంటే నువ్వే ఫేమస్ అవుతావు ఇప్పుడు నుంచి. సరేనా? నీ టాలెంట్ అనేది చుట్టుపక్కల అందరికి తెలియాలా. ఎర్రగుంట్లో నుంచి ఎక్కడ ఆడిపోవాలా. ఎర్రగుంట్లో నుంచి ఢిల్లీ తెలంగాణ అన్ని పోవాలా. అంతలకల పోవాలా. అంతలకు పోవాలంటే మనం ఏం చేయాలా? మనం అన్ని డెవలప్ చేయాలి సార్. ఎట్లా డెవలప్ చేయాలా? మీరు చెప్తే డైలాగ్ చేస్తే చేయాలా. డైలాగ్ చేసి పెట్టేది. ఓకే భాష. నిజంగా ఇలాంటి సైంటిస్ట్ తో కలవడం ఆనందంగా ఉంది భాష. సో ఇట్లనే మీరు 10 మందికి స్ఫూర్తిగా 10 మంది చేస్తాం. 10 మందికి సాయం చేయాలా. సరేనా? ఓకే భాష. రైట్. సరేనా? అగ్గిపెట్టి మచ్చానకంటే నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు. సరేనా? అదండి. ఇంకోటి మీకు లాస్ట్ వచ్చేది, ఇప్పుడు మనం సర్వ కులాలు సర్వ మతాల వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకు ముస్లింలలో ఫ్రెండ్ ఉండాలి, క్రిస్టియన్లో ఫ్రెండ్ ఉండాలి, హిందువులలో ఫ్రెండ్ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ఈ మతాలు గురించి ఈ గొడవల గురించి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు మన ఫ్రెండ్ కూడా బాధపడతాడు కాబట్టి అక్కడ. సో మనం మతాల జోలికి పోలేము. ఈ మతతత్వం అనేది మానేయండి ఫస్ట్. ఎవడో పనికిమాలోడు ఒక ఓటు కోసం మనం మన మతాలని మన ఫ్రెండ్షిప్ని మన అన్నదమ్ముల లాంటి మన భారతదేశాన్ని ఇట్లా మతాల గొడవలు చిచ్చుపెట్టి విడదీస్తున్నారు అనమాట. సో ఇలాంటిదే ఇది ఇక్కడ జరిగితే పర్లే, ఈ సమాజంలో జరిగితే పర్లే. ఎక్కడంటే మనకు ఈ బార్డర్లో చూసినారా, ఈ బార్డర్లో జరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక మనది పూసుకొని మనం తినాల్సి వస్తుంది. సో అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా జీవించాల్సి వస్తుంది. వాళ్ళు మన దేశాన్ని సర్వీస్ ఇస్తున్నారు అక్కడ. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం మత చిచ్చు పెడితే కనుక ఎలా ఉంటుంది? పరదేశంలో వచ్చి మన దేశంలో చొచ్చుపడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మతతత్వం మానండి. ఇప్పుడు భాష ఉన్నాడు. సో నా ఫ్రెండ్, నేను ఏదన్నా మతతత్వం గురించి ఎట్లా మాట్లాడతాను? నేను మాట్లాడలేను ఇతని గురించి. ఎందుకంటే నా దోస్తు, నేను ఏం మాట్లాడినా కూడా తను బాధపడతాను. సో అట్లనే మిగతా వాళ్ళు కూడా మీరు ఏదైనా సరే మతతత్వం అనేది ఇంటి వరకే పెట్టుకోండి. బయటకు వచ్చి సమాజంలో పూయకండి. సో మతతత్వం వదిలేసి మతం కన్నా మానవత్వం మిన్న. సరేనా? సో ఇప్పటికే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం బాచా? సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నమస్తే. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ సరే. సరేనా? ప్రతిజ్ఞ భారతదేశంలో ఈసారి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ ఈ పనికిమాల సమాజంలో పుట్టినందుకు గాను ఈ పనికిమాలిన సమాజంలో పుట్టినందుకు గాను కరప్షన్ అనేది ఈ రోజుతోనే అంతమవ్వాలని మీ అందరి మీద తలకాయ మీద వాళ్ళ తలకాయ మీద ఒట్టేసి ప్రమాణం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి.